హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీకోసం అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇదొచ్చేసి టైమ్‌లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడొస్తే అప్పటి నుంచి మీకు రెజొనేట్ అవుతుంది. సో, మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. ఎవరి కోసం చూస్తున్నారో కార్డ్స్ షఫుల్ చేసేటప్పుడు ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. అండ్ సో దట్ మీకు ఈ రీడింగ్ అనేది ఎగ్జాక్ట్‌గా రెజొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో, ఇదొచ్చేసి కలెక్టివ్ రీడింగ్ కాబట్టి మీకు ఎంతవరకు రెజొనేట్ అవుతుంది అది చూసుకొని మీకు రెజొనేట్ అయితేనే ఈ రీడింగ్ తీసుకోండి. లేదంటే మీరు స్కిప్ చేసేయొచ్చు. ఫోర్స్‌ఫుల్‌గా అయితే మిమ్మల్ని మీరు రీడింగ్‌లోకి ఫిట్ ఇన్ చేసుకోవడానికైతే ట్రై చేయకండి. ఓకే. ఎంతవరకు రెజొనేట్ అవుతుంది అది చూసుకోండి. ఓకే. ఆహ్, ఇదొచ్చేసి మేబీ మీ ఫ్రెండ్ అవ్వచ్చు. మీకు ఎలాంటి రిలేషన్‌షిప్‌లో అయినా ఉండొచ్చు. ఫ్రెండ్‌షిప్ ఉండొచ్చు, రిలేషన్‌షిప్ ఉండొచ్చు, బ్రదర్ అండ్ సిస్టర్ ఉండొచ్చు, లేకపోతే ఇంకేదన్నా బాండింగ్ ఉండొచ్చు. ఎలాంటి బాండింగ్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీరు చూడొచ్చు. అండ్ ఈ పర్సన్‌తో మీరు కాంటాక్ట్‌లో ఉన్నా, నో కాంటాక్ట్‌లో ఉన్నా ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ రెజొనేట్ అవుతుంది. అండ్ మేల్ చూస్తుంటే ఫీమేల్ కోసం అనుకోండి. అండ్ ఫీమేల్ చూస్తుంటే మేల్ కోసం అని అనుకోండి. అండ్ ఇంకొకటొచ్చేసి ఆహ్, హ్మ్. ఈ పర్సన్‌తో మీకు మ్యారేజ్ అయినా, లేకపోతే అన్‌మ్యారీడ్ అయినా, వేరే ఏ అదర్ రిలేషన్‌షిప్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. ఓకే. సో, స్టార్ట్ చేద్దాము. కార్డ్స్ షఫుల్ చేసేంత సేపు పార్ట్నర్ నేమ్ తలుచుకోండి. వీడియోలో ఉన్న ఎనర్జీస్‌తో కనెక్ట్ అవ్వాలి అంటే డెఫినెట్‌లీ లైక్ చేయండి. సో, లైక్ చేయడం వల్ల మీ ఎనర్జీస్ అనేది కూడా కనెక్ట్ అవుతుంది కాబట్టి మీకు సంబంధించిన మెసేజెస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో, మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు పర్సనల్‌గా రీడింగ్ తీసుకోవాలి అంటే కనుక స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ చార్జబుల్ అండి. ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. రీయూనియన్ అవుతుందా లేదా? మ్యారేజ్ అవుతుందా లేదా? ప్రెజెంట్ నాతో ఎంతవరకు జెన్యూన్‌గా ఉంటున్నారు? ఇది మా రిలేషన్ మ్యారేజ్ వరకు వెళ్తుందా? ఆహ్ ఫర్దర్‌గా ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నాను. మా మ్యారేజ్‌కి ఫ్యామిలీస్ ఒప్పుకుంటారా? రీయూనియన్ అవుతుందా? అండ్ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఉంటే మీ ఇద్దరి మధ్య దాని గురించి కానీ, జాబ్ గురించి కావచ్చు, హెల్త్ కోసం కావచ్చు, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కావచ్చు, మీ ఫ్యూచర్ ఎలా ఉంటుందని కావచ్చు, మీకు దేని రిలేటెడ్ అయిన పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి అంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. మీ లవ్ విషయం కావచ్చు, రీయూనియన్ విషయం కావచ్చు, ప్రెజెంట్ ఆ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి అని కావచ్చు. ఇట్లా మీకు పర్సనల్‌గా దేని రిలేటెడ్ అయినా, ఏ టాపిక్ రిలేటెడ్ అయినా మ్యారేజ్ గానీ, లవ్ కానీ, ఫైనాన్షియల్‌గా కానీ కాంటాక్ట్ చేయండి. అండ్ యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. యూనివర్స్, ఏంజెల్స్, గ్రాటిట్యూడ్ మా వ్యూయర్స్ పర్సన్స్ ఎట్ ప్రెజెంట్ మా వ్యూయర్స్ విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూయర్స్ కోసం? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్‌గా రీడింగ్ రావాలి. ఫ్రెజైల్, ఫార్చునేట్, అట్రాక్షన్, డిపార్చర్, లవ్, పేషెన్స్, కన్ఫెషన్,
ఎమోషనల్ బ్యాగేజ్, అబ్సెషన్, సీక్రెట్ లవ్, లవ్, డెసిషన్. మీ పర్సన్ మీ విషయంలో ఏదో నిర్ణయం తీసుకోవాలి, స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొనే మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అనైతే ఈ పర్సన్ అనుకుంటున్నారు. సో, క్లారిఫై చేస్తూ మాట్లాడదాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. యూ స్టోల్ మై హార్ట్ ఎట్ ఫస్ట్ సైట్, హ్యాండిల్ ఇట్ విత్ కేర్. సో, మిమ్మల్ని చూసినప్పుడే వాళ్ళకి మీతో ఒక స్ట్రాంగ్ బాండింగ్ అనేది కానీ, ఒక స్ట్రాంగ్ కనెక్షన్ అనేది కానీ, లేకపోతే మీతో తన ఫ్యూచర్ బాగుంటుంది అని కానీ, మీరు తనని కాపాడతారు అని కానీ ఈ పర్సన్‌కి అనిపించిందంట. మీతో ఉంటే తన హార్ట్ సేఫ్‌గా ఉంటుంది, తను సేఫ్‌గా ఉంటారు. తనకి ఆ ప్రొటెక్షన్ మీ నుంచి వస్తుంది అనే ఫీలింగ్ అయితే ఈ పర్సన్‌కి వచ్చిందంట. మిమ్మల్ని ఫస్ట్ చూసినప్పుడే మీ మీద లవ్ కానీ, అట్రాక్షన్ కానీ, ఇంట్రెస్ట్ కానీ, మీ దగ్గర ఉంటే ఆ సేఫ్టీ అని కానీ, మీ దగ్గర ఉంటే ఆ కంఫర్ట్ ఉంటుందని కానీ ఈ పర్సన్‌కి అనిపించింది. క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఫ్రెషైల్, నైట్ ఆఫ్ స్వర్డ్స్. మిమ్మల్ని చూడగానే ఈ పర్సన్‌కి మీ దగ్గరికి రావాలని కానీ, మీతో మాట్లాడాలని అని కానీ, లేకపోతే మీతో పరిచయం పెంచుకోవాలని కానీ అనిపించింది ఈ పర్సన్‌కి. అట్రాక్షన్ అయితే చాలా ఫీల్ అయ్యారు. మీ గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఎట్ ప్రెజెంట్ కూడా ఈ పర్సన్ మీ గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. మీతో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు. తను ఎలా ఫీల్ అవుతున్నారు? తను మీ గురించి ఎంతలా ఆలోచిస్తున్నారు? అది ఈ పర్సన్ మీకు చెప్పాలనుకుంటున్నారు. మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. స్టార్టింగ్‌లో ఈ పర్సన్ కూడా మీ విషయంలో చాలా మీ ఇద్దరు చాలా ఫాస్ట్‌గా ఒకరితో ఒకరు కనెక్ట్ అయ్యారు. చాలా స్పీడ్‌గా కనెక్ట్ అయ్యారు. మీ ఇద్దరు అంత స్పీడ్‌గా కనెక్ట్ అయ్యారు కాబట్టే ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఈ బ్రేక్ కానీ, ఈ డిస్టెన్స్ కానీ, ఈ సెపరేషన్ కూడా రావడానికి కూడా రీజన్ అదే. ఇద్దరూ ఆలోచించలేదు, తొందరపడ్డారు. ఏమన్నా ఆలోచించకుండా తన విషయంలో స్టెప్ తీసుకొని తప్పు చేశానా అనే ఫీలింగ్ కూడా ఈ పర్సన్‌కి ఉంది. మీరు జాగ్రత్తగా చూసుకుంటారు, తనని, తన హార్ట్‌ని జాగ్రత్తగా చూసుకుంటారు అనుకుంటే, సో, సంథింగ్ డిస్టర్బెన్స్ ఏదో, మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఏదో వచ్చాయి. మిస్‌కమ్యూనికేషన్ ఏదో వచ్చింది. తొందరపడి మీకు కనెక్ట్ అయిపోయానా? మీ విషయంలో ఆగి ఆలోచించాల్సింది. మీ గురించి చాలా ఎక్కువ ఆలోచించేసి తొందరపడ్డానా అనే ఫీలింగ్ కూడా ఈ పర్సన్‌కి ఉంది. మీతో కనెక్ట్ అయ్యి హార్ట్‌ఫుల్‌గా మీతో కనెక్ట్ అయినందుకు తొందరపడ్డానా అనే ఫీలింగ్ ఈ పర్సన్‌కి ఉంది. కానీ ఈ పర్సన్ మీతో ఇంపేషెంట్ అయిపోయి ఏదో ఒక రకంగా మీతో కాంటాక్ట్ చేయడానికైతే ట్రై చేస్తారు. కోపంగానా, లేకపోతే ప్రేమగానా, ఏదో ఒక విధంగా ఈ పర్సన్ అయితే మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి, మీకు మెసేజ్ చేయడానికి, మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికైతే ట్రై చేస్తారు. ఫార్చ్యునేట్, క్లారిఫై చేయండి యూనివర్స్. సెవెన్ ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి రావడం మీరు అదృష్టం అనుకున్నారు. కానీ మీరు ఈ వ్యక్తి వల్లే మోసపోయారు. ఈ పర్సన్ ఫేక్ లవ్ చూపించారు. ఫేక్ ఎమోషన్స్ చూపించారు మీకు.
కానీ ఈ పర్సన్ నా లైఫ్‌లోకి రావడం ఇది నా అదృష్టం. ఎంతో అదృష్టం చేసుకొనుంటే ఇట్లాంటి పర్సన్ నా లైఫ్‌లోకొస్తారు. ఆహ్, నువ్వు నా లైఫ్‌లోకి థాంక్ యూ. నువ్వు నా లైఫ్‌లోకొచ్చినందుకు చాలా థాంక్ యూ అని మీరనుకున్నారు. కానీ ఇక్కడ చీటింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. ఆల్రెడీ మీకు తెలుసు ఈ పర్సన్ చీటింగ్ మెంటాలిటీ ఉంది. ఈ పర్సన్ చీటింగ్ బిహేవియర్ ఉందని మీకు తెలుసు. కానీ స్టిల్ మీరేంటంటే మళ్ళీ మళ్ళీ అదే ట్రాప్‌లో పడిపోతున్నారు. మళ్ళీ అదే పర్సన్‌కి ఛాన్సెస్ ఇస్తున్నారు. బికాజ్ మీరెలా అనుకున్నారంటే ఈ పర్సన్ మీకు దొరికారు. ఎంతో అదృష్టం ఉంటే గాని మీకు ఇలాంటి వ్యక్తి దొరకరు అని మీకు మీరే ఫీల్ అయ్యేలాగా ఈ పర్సన్ మిమ్మల్ని మానిప్యులేట్ చేశారు. కానీ ఈ పర్సన్ ఒకవేళ మళ్ళీ మీ లైఫ్‌లోకొచ్చినా ఈ పర్సన్ మిమ్మల్ని చీట్ చేస్తారు. సో, సమ్ స్ట్రాటజీస్‌తోనే ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి వస్తారు. జాగ్రత్తగా ఉండండి. సమ్ నెగెటివ్ ఇంటెన్షన్స్‌తోనే ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకొస్తారు. మ్యానిప్యులేషన్‌తోనే మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్‌లోకొస్తారు. గతంలోనూ సమ్ చీటింగ్ ఎనర్జీస్‌తోనే ఈ పర్సన్ మీ లైఫ్‌లోకొచ్చారు. ఇప్పుడు కూడా మళ్ళీ ఒకవేళ ఈ పర్సన్ మీ లైఫ్‌లోకొచ్చినా చీటింగ్ ఎనర్జీస్‌తోనే వస్తున్నారు. ఫేక్‌గానే వస్తున్నారు. జెన్యూన్‌గా అయితే రావట్లేదు. నేను నీ వాల్యూ అర్థం చేసుకున్నాను. ఎంతో అదృష్టం ఉంటే గానీ నీలాంటి వాళ్ళు నాకు దొరకరు. ఇట్లాంటి మాటలన్నీ చెప్తారు గానీ ఈ పర్సన్ వీళ్ళ స్వభావమే మోసం చేసే స్వభావం. వన్స్ చీటర్ ఆల్వేస్ చీటర్ అంతే. చేంజ్ అవుతారు. సిట్యుయేషన్‌కి తగ్గట్టు మనుషులు మారతారు అంటే అది రేర్ కేసెస్‌లో మాత్రమే మారతారు. అందరూ ఏమీ మారరు. అందరూ గౌతమ బుద్ధులైతే అవ్వలేరు కాబట్టి ఈ పర్సన్ ఒకవేళ మళ్ళీ మీ లైఫ్‌లోకొచ్చినా ఇక్కడ ఫేక్‌గానే వస్తున్నారు. జెన్యూన్ లవ్‌తో అయితే రావట్లేదు. ఏదో ఈ పర్సన్‌కి మీరెలా ఉన్నారో తెలుసుకోవాలి. మళ్ళీ మిమ్మల్ని మానిప్యులేట్ చేసి తన బుట్టలో వేసుకోవాలి. దానికోసమే ఈ పర్సన్ వస్తున్నారు. మీతో మాట్లాడడానికి. సో, మీ నుంచి ఏదో ఒకటి తీసుకోవాలి అనే ఇంటెన్షన్. ట్రూ లవ్‌తో అయితే మాత్రం కాదు. యూనివర్స్ క్లారిఫై చేసిన దాని ప్రకారం అట్రాక్షన్. ఐ యామ్ ఫాంటసైజ్డ్ విత్ యువర్ బ్యూటీ బట్ నాట్ సీరియస్. ఈ పర్సన్‌కి మీ బ్యూటీ అంటే ఇష్టమండి. బట్ ఈ రిలేషన్ విషయంలో వీళ్ళేమీ సీరియస్‌గా లేరు. అందుకే ఈ పర్సన్ మీరు ఎన్ని క్లారిటీ అడిగినా కూడా క్లారిటీ ఇవ్వట్లేదు ఈ పర్సన్. మేబీ ఇక్కడ సింగిల్స్ కానీ, సింగిల్ ఫాదర్ కానీ, సింగిల్ మదర్ కానీ, డైవర్స్ సిట్యుయేషన్స్ ఉన్నవాళ్ళు కానీ ఇక్కడ ఈ రీడింగ్‌లో నాకు కనిపిస్తున్నారు. అన్నీ స్వర్డ్స్ ఎనర్జీసే వచ్చాయి. నైట్ ఆఫ్ స్వర్డ్స్, 7 ఆఫ్ స్వర్డ్స్, క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్ అట్రాక్షన్‌తో వస్తారు. మీరేమో వాళ్ళని అడగలేరు, ప్రశ్నించలేరు. రావడమే గొప్ప అనే ఫీలింగ్‌లో మీరున్నారు కాబట్టి ఓకే. వస్తే మళ్ళీ వాళ్ళని వెళ్ళనీయకుండా నేను నా దగ్గరే ఉంచేసుకుంటాను. నాకు ఆహ్, మళ్ళీ నా ప్రేమలో పడేస్తాను అనే భ్రమలో మీరున్నారు. కానీ మీరు ఈ పర్సన్‌కి అట్రాక్టెడ్ ఉన్నారు. ఆ పర్సన్ మీకు అట్రాక్ట్ ఉన్నారు. ఇక్కడ ఈ పర్సన్ ఒకవేళ వచ్చినా మీకెలాంటి క్లారిఫికేషన్ గానీ, మీకెలాంటి కన్ఫర్మేషన్ కానీ ఇవ్వరు. జస్ట్ వస్తారు, మీతో మాట్లాడతారు, కాసేపు టైం స్పెండ్ చేస్తారు. చలో బాయ్ బాయ్ అంతే. వాళ్ళక్కడ మీరెలా ఉన్నారో తెలుసుకోవడానికే రావాలనుకుంటున్నారు. ఒక క్లారిఫికేషన్ కోసమే రావాలనుకుంటున్నారు. Departure. I am leaving from your life for many reasons. Clarification event universe. See, still king of swords.
మీ ఇద్దరూ ఇద్దరూ చాలా తెలివైన వాళ్ళు. ఇక్కడ ఒకళ్ళు తెలివైన వాళ్ళని నేను చెప్పను. ఎందుకంటే మీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ కపుల్. మీకు కూడా తెలుసు ఈ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తారని కానీ, ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి ఏం ఎక్స్‌పెక్ట్ చేసి వచ్చారని గానీ, ఇద్దరూ స్ట్రాటజీలు ఫాలో చేస్తున్నారు. ఇద్దరూ ఎత్తుల మీద పై ఎత్తులు, లేకపోతే కాయి రాజా కాయి అన్న టైప్‌లో. తెలుసు. మీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళకి తెలుసు ఆల్రెడీ. ఈ పర్సన్ ఆల్రెడీ మీ లైఫ్‌లో నుంచి దూరం వెళ్ళిపోతున్నారు. మీ గురించి నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారని కానీ, మీ లైఫ్ నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నారని కానీ, ఎవరో మీ గురించి ఈ పర్సన్‌కి నెగెటివ్‌గా చెప్పారు. మైండ్ వాష్ చేశారా? బ్రెయిన్ వాష్ చేశారా? సో, సంథింగ్ అది చేశారు. అది ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, లేకపోతే మీ ఇద్దరూ కలిసుంటే చూడలేని పర్సన్స్ అవ్వచ్చు. ఎవరో మ్యానిపులేట్ చేయడం వల్లే, ఎవరో మైండ్ వాష్ చేయడం వల్లే ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు కానీ ఎలాంటి స్టెప్ తీసుకోవట్లేదు. ఎన్నిసార్లు ఈ పర్సన్‌కి మీరు అవకాశాలిచ్చినా, ఛాన్సులిచ్చినా ఈ పర్సన్ మీ లైఫ్ నుంచి మీకు దూరంగా వెళ్ళట్లేదు. అట్లా అని మీకొక క్లారిటీ ఇవ్వట్లేదు. మీకు మీరే తన లైఫ్ నుంచి వెళ్ళిపోవాలని తను కోరుకుంటున్నారు. మేబీ ఈ పర్సన్ మీకు ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చుంటారండి. ఇక నేను నాకిక్కడ అర్థమైన సినారియో చెప్తున్నాను. ఈ పర్సన్ మీకు ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చుంటారు. ఇప్పుడు కమిట్మెంట్ ఇచ్చి నో అంటే బాగోదు కాబట్టి, మీకు మీరుగా తన లైఫ్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి. ఏమీ ఆన్సర్ చెప్పకపోతే కోపమొచ్చి మీరే వెళ్ళిపోతారు. అది వీళ్ళ ఫీలింగ్. నేనేం క్లారిటీ ఇవ్వకపోతే వాళ్ళే వెళ్ళిపోతారు. స్ట్రాటజీ. నో చెప్తే ఇప్పుడు అనవసరంగా ఇక్కడ నాకు సీన్ చేస్తారు. డ్రామాస్ చేస్తారు. డ్రామా కింగ్ ఆర్ డ్రామా క్వీన్ అయిపోతారు. అది వాళ్ళది. లవ్, యు ఆర్ మై లవ్, ఐ వాంట్ టు సే ఐ లవ్ యూ. క్లారిఫై చేయండి యూనివర్స్. ఈరోజు అసలు ఈ రీడింగ్లో మాత్రం మేజర్గా మిథున రాశి, తులారాశి, కుంభరాశి వాళ్ళు బాగా కనిపించారు. ఒకప్పుడు మీరంటే చాలా ప్రేమ, మీరంటే చాలా ఇష్టం ఉండేది. కానీ ఇప్పుడు మీరు లేకపోతే బాగుంటుంది అనిపిస్తుంది. మీరు లేకపోతే నేను ఉండలేను, నువ్వు లేకపోతే నేను ఉండలేను అని చెప్పిన మనిషి ఇప్పుడు మీరు లేకపోతేనే బాగుంది అనే సిచ్యువేషన్‌కి వచ్చింది. 7 ఆఫ్ వాండ్స్ మీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు బ్లాక్ సిచ్యువేషన్‌లో అయితే ఉన్నారు. మీరు ఈ పర్సన్‌ని పెట్టడమా? లేకపోతే ఆ పర్సన్ మిమ్మల్ని పెట్టడమా? మీ ఇద్దరు ప్రేమ నుంచి ఇక్కడ చూడండి. లవ్ నుంచి బ్రేకప్, డిస్టెన్స్, సెపరేషన్. నువ్వు లేకుండా నేను ఉండలేను, ఐ వాంట్ టు సే ఐ లవ్ యూ దగ్గర నుంచి 7 ఆఫ్ వాండ్స్ దాకా వచ్చింది. మిమ్మల్ని కట్ చేసే అంత సిచ్యువేషన్ వరకు వచ్చింది. మేషరాశి, సింహరాశి, ధనుస్సు రాశి వాళ్ళు కూడా కనిపించారు ఇక్కడ. పేషెన్స్, ఐ విల్ ఆల్వేస్ వెయిట్ ఫర్ యూ టిల్ మై ఎండ్ ఆఫ్ లైఫ్. మీరేమో ఈ పర్సన్ వస్తాడు, మళ్ళీ ఈ రిలేషన్షిప్లో ఎఫర్ట్ పెడతాడు అని ఓపికగా ఎదురు చూస్తూ ఉండిపోయారు. ఎందుకంటే ఈ పర్సన్ మిమ్మల్ని అంతలా మ్యానిపులేట్ చేశారు.
అంతగా మైండ్ గేమ్స్ ప్లే చేశారు మీ దగ్గర. తను ట్రూ, తను జెన్యూను, తన లవ్ కరెక్ట్ అని మిమ్మల్ని అలా చేంజ్ చేసేసారు. సో, వస్తారు ఏదో ఒక రోజు నన్ను, నా ప్రేమని అర్థం చేసుకొని వస్తారు. ఈ రిలేషన్‌షిప్‌లో స్టెప్ తీసుకుంటారు. అంతా బెటర్ అవుతుంది అనే టైప్‌లో ఇక్కడ మీరు పేషెన్స్‌తో వెయిట్ చేస్తున్నారు. ఐ విల్ ఆల్వేస్ వెయిట్ ఫర్ యూ టిల్ మై ఎండ్ ఆఫ్ లైఫ్. ఇలా సినిమాల్లో అవుతుందేమో కానీ రియాలిటీలో అవ్వదండి. టు బీ ఫ్రాంక్ చెప్తున్నారు. మీరు నా బ్రదర్సో లేకపోతే నా సిస్టర్సో అనుకోని చెప్తున్నా. రియల్ లైఫ్ వేరు, రియల్ లైఫ్ వేరు, రియల్ లైఫ్ వేరు. కానీ ఎవరో ఈ పర్సన్ మాత్రం ఈరోజు ఈ ఎనర్జీస్, ఈ కార్డ్స్‌తో ఇంతవరకు ఇట్లా రాలేదు. యూనివర్స్ ఎవరికో స్ట్రాంగ్‌గా చెప్పాలనుకుంటుంది. అందుకోసమే ఇలా ఈ ఈ రీడింగ్ ఇలా వచ్చింది. నేను నా జీవితాంతం నీకోసం ఎదురు చూస్తున్నాను, ఎదురు చూస్తూనే ఉంటాను అని మీరు ఫీల్ అవుతున్నారు. మీరు మీరు లైఫ్ లాంగ్ ఎదురు చూస్తూ ఉన్నా, ఒకవేళ ఈ పర్సన్ వచ్చినా స్టిల్ మళ్ళీ మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడమే. ఒకరోజు, 2 రోజులు మళ్ళీ బావుంటారు. మూడో రోజు మళ్ళీ యథా రాజా తథా ప్రజ. మళ్ళీ నార్మల్. మళ్ళీ మాట్లాడరు. మళ్ళీ బ్రతిమలాడుకోవాలి. ఒకరోజు, 2 రోజులు హోప్ ఇచ్చేసి మూడో రోజు సైలెంట్‌గా ఉంటే ఇలాంటి రిలేషన్ ఎవరికి కావాలి? కన్ఫెషన్. I feel jealous and anger because I love you deeply. ఇక్కడ ఈ పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారంటే డెవిల్. ఇక్కడ ఈ పర్సన్ మీ విషయంలో జెలస్ కానీ, కోపం కానీ ఉంది. బికాజ్ ఈ పర్సన్‌కి మీరంటే ప్రేమ ఉంది. కానీ మేబీ ఇది సీక్రెట్ రిలేషన్‌షిప్ అయి ఉండొచ్చు. లేకపోతే అట్రాక్షన్‌తో పుట్టిన ప్రేమ అయి ఉండొచ్చు. ఇక్కడ ఎమోషన్ లేదు. ఈ పర్సన్‌కి మీ విషయంలో ఎమోషన్ లేదు. జస్ట్ టైమ్ పాస్ లవ్, ఫేక్ లవ్ మాత్రమే ఉంది. లేదా మీరంటే ఇక్కడ ఆల్రెడీ చెప్పాను గదా! ఫిజికల్ డిజైర్, ఫిజికల్ ఇంట్రెస్ట్‌తోను అట్రాక్షన్. ఐ ఫాంటసైజ్ యువర్ బ్యూటీ నాట్ సీరియస్ అన్నారు గదా! మీకు మీ బ్యూటీకో లేకపోతే మీ దగ్గర ఉన్న దేనికో ఈ పర్సన్ అట్రాక్టెడ్ కానీ, ఈ పర్సన్ జెలస్‌గా ఫీల్ అవుతున్నారు నా విషయంలో, యాంగర్ కోపం చూపిస్తున్నారు, జెలసీ ఫీల్ అవుతున్నారు. ఇదంతా వాళ్ళ ట్రూ లవ్ అనుకుంటే మాత్రం అది కాదు. ఇక్కడ డెవిల్ ఎనర్జీ ఈ పర్సన్ క్యారీ చేస్తున్నారు. నెగెటివ్ ఇంటెన్షన్‌తో ఈ పర్సన్ మీ లైఫ్‌లోకొచ్చారు. మీ ఇద్దరి మధ్య అటాచ్‌మెంట్ ఉంది. అది ఫిజికల్ అటాచ్‌మెంట్ అవ్వచ్చు. కొన్ని ఇయర్స్‌గా మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఉండుండొచ్చు. ఈ పర్సన్ మీతో అయితే అటాచ్‌మెంట్ ఫీల్ అవుతున్నారు. అది కూడా ఫిజికల్ అటాచ్‌మెంటే. తనతో మాత్రమే మీరు క్లోజ్‌గా ఉండాలి. ఇంకెవరితోనూ క్లోజ్‌గా ఉండకూడదు. ఇంకెవరితోనూ మీరు మాట్లాడకూడదు. తను మిమ్మల్ని ఇష్టపడుతున్నారు కాబట్టి, మీరు తనతో తప్ప ఇంకెవరితో మాట్లాడకూడదు. అది ఓకే. కానీ ఇక్కడ ఈ పర్సన్‌కి ఎమోషన్ లేదు గదా! లవ్ లేదు గదా! లవ్ లేదు ఈ పర్సన్‌లో ఎమోషన్ లేదు. జస్ట్ ఫిజికల్ అట్రాక్షన్ అంతే. మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోవడానికో, ఇంకెవరితో అయినా మాట్లాడుతూ ఉండొచ్చు. మేబీ ఈ పర్సన్‌కి మల్టిపుల్ రిలేషన్‌షిప్స్ అయినా ఉండొచ్చు.
పాస్ట్‌లో కానీ, ప్రెజెంట్‌లో కానీ. మీరంటే ఒక అబ్సెషన్ అయితే ఈ పర్సన్‌కి ఉంది. ఎమోషనల్ బ్యాగేజ్. మై హార్ట్ ఈస్ టైర్డ్ ఆఫ్ గెట్టింగ్ హర్ట్. ఐ నీడ్ స్పేస్. ఎమోషనల్ బ్యాగేజ్, హర్ట్. సో ఈ పర్సన్ అయితే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్‌లో ఉన్నారు. తనకి స్పేస్ కావాలి. తనకి మీతో రిలేషన్‌షిప్ బ్రేక్ చేసుకోవాలి. కంటిన్యూ చెయ్యకూడదు. తను ఈ ఎమోషనల్ బ్యాగేజ్‌ని, ఈ బంధాన్ని, ఈ ఈ పెయిన్‌ని తీసుకోలేకపోతున్నారు. సో దీంతో ఫాలో అప్ కార్డ్ వచ్చింది కూడా పేజ్ ఆఫ్ కప్స్. ఏదో ఫ్లర్ట్ చేశారండి ఈ పర్సన్. ఇట్లాంటి ఎమోషన్స్ బ్యాగేజ్ క్యారీ చేయడం ఈ పర్సన్‌కి నచ్చట్లేదు. తనకి స్పేస్ కావాలి. ఒకప్పుడు మీరంటే పిచ్చి ప్రేమ ఉండేది. ఇమ్మెన్స్ లవ్ ఉండేది. ఈ పర్సన్ మీకన్నా ఏజ్‌లో చిన్న అవ్వచ్చు. ఫ్లర్ట్ చేశారు. సో మీరేంటంటే వాళ్ళు ఫ్లర్ట్ చేసేసరికి బాగా కనెక్ట్ అయ్యారు. ఇప్పుడేమో దానివల్ల మీరు హర్ట్ అవుతున్నారు. వాళ్ళు హర్ట్ అవుతున్నారు. సో తను స్పేస్ కావాలనుకుంటున్నారు. ఈ రిలేషన్‌షిప్‌లో బ్రేకప్ కావాలనుకుంటున్నారు. అబ్సెషన్. మళ్ళీ ఇది కూడా స్వర్డ్సే ఉంది. ఈ 2 మేజర్ ఆర్కానా కార్డ్స్. నైట్ ఆఫ్ స్వర్డ్స్, 7 ఆఫ్ స్వర్డ్స్, క్వీన్ ఆఫ్ స్వర్డ్స్, కింగ్ ఆఫ్ స్వర్డ్స్, 3 ఆఫ్ స్వర్డ్స్. ఒక్కటి మాత్రమే వాండ్స్ ఎనర్జీ వచ్చింది. 7 ఆఫ్ వాండ్స్. అబ్సెషన్. ప్యాషనేట్లీ ఇన్ లవ్ విత్ యూ టుడే, టుమారో అండ్ ఫర్ ఎవర్. ఈరోజు రేపు ఎప్పటికీ నాకు నువ్వంటే ప్రేమ ఉంటుంది. నువ్వంటే అబ్సెషన్ ఉంటుంది. నిన్ను చూడాలని కానీ, నిన్ను కలవాలని కానీ, నీతో మాట్లాడాలని కానీ, నీతో కలిసి ట్రావెల్ చేయాలని కానీ, ఆ కోరిక నాకు ఎప్పటికీ ఉంటుంది నీ మీద. బట్ ఈ పర్సన్ ఫుల్ ఎనర్జీని క్యారీ చేస్తున్నారు కాబట్టి మేబీ కమిట్మెంట్ ఇవ్వరు. మీరంటే అబ్సెషన్ మాత్రమే. సీక్రెట్ లవ్ క్లారిఫై చేయండి యూనివర్స్. లవ్స్ యూ డీప్లీ బట్ విల్ నెవర్ ఎక్స్ప్రెస్. మేబీ మీకు ఈ పర్సన్కి ఇది సీక్రెట్ రిలేషన్షిప్ అవ్వచ్చు. సిక్స్ ఆఫ్ వాండ్స్. సక్సెస్, అచీవ్మెంట్. మిమ్మల్ని సీక్రెట్గా ఈ పర్సన్ లవ్ చేస్తారు కానీ అది ఎప్పటికీ ఈ పర్సన్ ఎక్స్ప్రెస్ చేయరంట. మేబీ ఎందుకు అంటే ఈ పర్సన్కి ఆల్రెడీ మ్యారేజ్ అయినా ఫిక్స్ అయి ఉండాలి. లేదు అంటే మీకు ఈ పర్సన్కి సపరేట్ మ్యారీడ్ అయినా అయి ఉండాలి. కాబట్టి ఈ ప్రేమ ఎప్పటికీ సీక్రెట్గానే ఉంటుంది తప్ప నేను నీకు ఎప్పటికీ ఎక్స్ప్రెస్ చేయలేను. దానికి రీజన్ ఇదే. తనకి ఆల్రెడీ మ్యారేజ్ ఫిక్స్ అయినా అయి ఉండాలి. లేదంటే మీ ఇద్దరు ఆల్రెడీ సపరేట్ మ్యారేజ్ అయ్యున్నా అయి ఉండాలి. మీ మ్యారేజ్కి ఇంట్లో ఒప్పుకోకపోయినా అయి ఉండాలి. ఈ పర్సన్కి సీక్రెట్గా మీరంటే ఇష్టం ఉంది, ప్యాషన్ ఉంది. బట్ నెవర్ ఎక్స్ప్రెస్. 6 ఆఫ్ కప్స్. మేబీ ఈ పర్సన్తో మీకు పాస్ట్ లైఫ్ కనెక్షన్ అయితే ఉండొచ్చు. ఈ పర్సన్ చూపించినంత ప్రేమ మీకెవరూ చూపించకపోయి ఉండొచ్చు.
మీ విషయంలో కేర్ తీసుకోవడం గానీ, ప్రతి విషయము పిన్ టు పిన్ అబ్జర్వ్ చేయడం గానీ, సో, ఇట్లాంటిదేదైనా చేసుండొచ్చు. సో, ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నంబర్‌కైతే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.